ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కంపెనీలో తయారైన ప్రొడక్ట్స్ తినటం వల్లే మా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదండి, మా ఆవేదన్ని అర్థం చేసుకోండి. మీ కంపెనీలో తయారవుతున్న చిల్డ్రన్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో కల్తీ జరుగుతోంది. అలా అని నేను అనడం లేదు, పిల్లలందరినీ చెక్ చేసిన డాక్టర్లే చెప్తున్నారు. అందుకే మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో అడగడానికి వచ్చాం. బుల్షిట్. మా కంపెనీలో ఎలాంటి కల్తీలు జరగడం లేదు. కావాలని నా కంపెనీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని వచ్చారు. ఎవరెవరి దగ్గర ఎవరెంత తీసుకున్నారు? మీకు పోటీగా ఉన్న ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ మీద బురద చల్లడానికి గతంలో మీరెంతిచ్చారు? ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి వేలు చూపిస్తున్నావు? దించు. నువ్వు తయారు చేస్తున్న ప్రోడక్ట్ తిని మా పిల్లలు ఇబ్బంది పడుతూ అనారోగ్యం పాలవుతుంటే ఎంత తీసుకున్నారని తెలిసినట్టు మాట్లాడతావేంటి? అసలు నువ్వెవరు? అదవత్తి. అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? నీ కంపెనీలో తయారవుతున్న ప్రోడక్ట్ వల్ల నష్టపోయిన వాళ్ళం. మాకు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించే హక్క? మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కంపెనీకి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీలో తయారవుతున్న ప్రతి ప్రోడక్ట్ పర్ఫెక్ట్ అని ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్స్ అన్ని సర్టిఫై చేశాయి. ఏయ్, నలుగురిని వెంటేసుకొని ఇక్కడికొచ్చి గొడవ చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. వెళ్ళండి, ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చాలా పొగరుగా మాట్లాడుతున్నారు. నేను ఇలాగే మాట్లాడతా. ఏం చేస్తావు? అసలు ఏం చేయగలవు నువ్వు? డబ్బులు సంపాదించేసరికి కళ్ళు నెత్తి మీదకొచ్చాయనుకుంటా నీకు. ఆరోగ్యం పాడైంది నా ఇంటి వారసురాలికే. నీ కంపెనీని, నీ ప్రోడక్ట్ ని నమ్మి నా వారసురాలికి పట్టించాను. అది తినడం వల్లే నా వారసురాలు అనారోగ్యం పాలైంది. డాక్టరు పర్వాలేదు అన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం చేసేదానివి? ఏం చేసేదానివి? చూడు, ఎవ్వరు ఏవైపోయినా, ఎంతమంది కలిసొచ్చినా నన్నేం చేయలేరు. నువ్వు 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 మీరంతా ఆఫ్టర్ ఆల్ నాకు. నీరజాదేవి గారు, మీరు మాట్లాడుతుంది అస్సలు పద్ధతిగా లేదు. ఏయ్, అధిక ప్రసంగం ఏంటే? ఏంటి మాట్లాడితే నా వారసురాలు అంటున్నావు? ఏ దేశపు మహారాణివి నువ్వు? ఇది ఏ దేశపు యువరాణి? మీరంతా నాకు ఆఫ్టర్ ఆల్. ఏం చేస్తారో చేసుకోండి. ఆగండి.
ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు. చూడండి, మీ ఫ్యాక్టరీలో కల్తీ జరుగుతుందన్న విషయం తెలిసి మీకు తెలుసో లేదో మీరు సరిదిద్దుకుంటారని ఇక్కడికి వచ్చాం. కానీ మీరు మాట్లాడే దాన్ని బట్టి ఇదంతా మీకు తెలిసే జరుగుతుందని అర్థమవుతుంది. అవునమ్మా, ఇలాంటోళ్ళకి మాటలతో సమాధానం చెప్తే సరిపోదు, చేతలతోనే సమాధానం చెప్పాలి. మీరు చేతులతో చెప్తే లాఠీలు పైకి లేస్తాయి. పోలీసుల్ని పిలిపించి లాఠీ చార్జ్ చేయిస్తాను. ఏంటి, కొట్టిస్తావా? కొట్టించడం కాదు, నిన్నైతే ఈడ్చి ఈడ్చి తన్నిస్తానే. ఏంటే, నన్ను తన్నిస్తావా? నన్ను తన్నిస్తావా? నేనెవరనుకుంటున్నావు? నేను ఎవరనుకుంటున్నావే? ఏయ్, పోవే. ఆ! ఏంటి ఇది? అది ఎంత అవమానించి మాట్లాడుతోంది? అవమానించి మాట్లాడడం కాదత్తయ్య, కావాలని ఇలా మాట్లాడుతోంది. మనల్ని రెచ్చగొట్టి మనం ఇక్కడ గొడవలు చెయ్యాలని ఇలా చేస్తోంది. ఆవేశపడితే జనమంతా కంట్రోల్ తప్పుతారు. అందుకే ఈవిడ ఎత్తుగడ. ఈవిడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను. చూడండి, మనం మన సమస్యని చెప్పుకోవడానికి వచ్చాం, కానీ వీళ్ళ వర్షన్ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు పరిష్కారం ఏంటో మనమే ఆలోచించుకుందాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.